నమస్తే, జే న్యూస్ స్వాగతం. నా పేరు మన్మధరావు. ఈరోజు వార్తల్లోని వివరాలు. ఫిబ్రవరి 14 అంటే ప్రేమికుల రోజు అంటూ యువత చట్టాపట్టాలు వేసుకుంటూ పార్కుల్లో విహరించడం మంచిది కాదని, ఇది మన సంప్రదాయం కాదని, దీన్ని యువత విడనాడాలని ఏబీవీపీ కార్యకర్తలు ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా ఏబీవీపీ కార్యకర్తలు చాలామంది ఒక ర్యాలీగా బయలుదేరి స్థానిక విజయ ఆదిత్య పార్కులో ఉన్న యువతను నిలదీసి, ఇది మన సంప్రదాయమా, మీరు చేస్తున్నదేమిటి, మీ తల్లిదండ్రులు మీ మీద ఎన్ని ఆశలు పెట్టుకున్నారు, వాళ్ళు నిలదీసి మన భారతదేశ చరిత్రను వివరించి, ఇది మన సంప్రదాయం కాదు, ఇది మా పాశ్చాత్య దేశీయులు మన మీద రుద్దినది అంటూ ఆ యువతని అక్కడి నుండి పంపించి వేశారు. ప్రేమికుల రోజు మాత్రమే, జై బోలో భారత్ మాతా కి జై. విదేశీ సంస్కృతిని వ్యతిరేకిద్దాం, వ్యతిరేకిద్దాం, వ్యతిరేకిద్దాం. జై బోలో భారత్ మాతా కి వ్యతిరేకిద్దాం, వ్యతిరేకిద్దాం. సంస్కృతిని వ్యతిరేకిద్దాం. జై మాతా భారత్ మాతా, జై జై మాతా భారత్ మాతా, భారత్ మాతా కి జై. జై జై మాతా భారత్ మాతా, జై జై మాతా. వ్యతిరేకిద్దాం, 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 వ్యతిరేకిద్దాం. సంస్కృతిని వ్యతిరేకిద్దాం, విదేశీ సంస్కృతి ప్రేమికుల రోజు మాత్రమే, ప్రేమికుల రోజు మాత్రమే. అఖిల భారత విద్యార్థి పరిషత్ ఏబీవీపీ ఆధ్వర్యంలో ఈరోజు శ్రీకాకుళంలో వ్యాలంటైన్స్ ని వ్యతిరేకిస్తూ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో వ్యాలంటైన్స్ ని వ్యతిరేకిస్తూ దిష్టిబొమ్మ దాన కార్యక్రమం జరుగుతుంది. ఇలా వ్యాలంటైన్స్ అనే విదేశీ సంస్కృతిని మన యువతీ యువకులు ఎక్కువగా ప్రాధాయపడుతున్నారు. వీటిని వ్యతిరేకిస్తూ నేను చేయడం జరుగుతుంది. ఇలాగే ఈనాడు యువతీ యువకులు ఎక్కువగా కబ్బులు అంటూ, రెస్టారెంట్లు అంటూ ఇటువంటివన్నీ కూడా చెడు అలవాటు చేసుకుంటున్నారు. ఇవన్నీ కూడా విదేశీ సంస్కృతి. దీనివల్ల దేశ భవిష్యత్తు, వాళ్ళ భవిష్యత్తు కూడా పోతుంది. ఇటువంటివన్నీ కూడా అరికట్టి మన దేశానికి, మా వాళ్ళకి మంచి పేరు తేవాలని, ఇలాంటివన్నీ కూడా అరికట్టడానికి పోలీసులు పూర్తిగా సహాయం చేయాలని మేము కోరుకుంటున్నాం. అలాగే నేడు బాస్ సింగ్ గారిని, రాజ్గురు గారిని ఇలా నేడు కొన్ని సంవత్సరాల క్రితం గురి తీసిన ఈనాడు వాటిని పట్టించుకోకుండా ఇలా వ్యాలంటైన్స్ అంటూ యువతి యువకులు మరలిస్తున్నారు. యువతి యువకులందరికీ కూడా దేశభక్తి అనేది అవసరం అంటూ మేము ఈ వ్యాలంటైన్స్ డేని మేము పూర్తిగా వ్యతిరేకిస్తూ మాట్లాడుతున్నాం. పేరు సాయి సంతోష్, శ్రీకాకుళం ఏబీవీపీ నగర కార్యదర్శి. మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ నిర్వహించారు. మళ్ళా వీళ్ళు బేరాలకు పోయి ఈ అమాయకులన్నీ అడ్డు పెట్టుకుని పోలీసులు అక్కడ ఉన్నటువంటి దళాలు కలిసి వేలాది రూపాయలు గుంజుకుంటున్నారు. ఒక నాయుడు గారి మీద కేసు పెట్టాలంటే ఒక ఎస్సీ ఎస్టీ కూడా కావాలి. ఆ నాయుడు ఏం చేస్తారు, ఇంకొక ఎస్సీ ఎస్టీ చేత ఈ నాయుడు మీద కేసు పెట్టిస్తారు. రాష్ట్రంలో ఈవేళ చట్టం మిస్యూజ్ అవుతుందనంటే దళితుల యొక్క నిస్సహాయ స్థితి, వాడి పేదరికం, వాడి నిరక్షరాస్యత, వాడికి ప్రధాన ఉత్పత్తి కారకమైన భూమి లేకపోవడం, అది ఏ పార్టీ అయినా మేనిఫెస్టోలో ప్రకటిస్తుందా? అలా ప్రకటించగలిగితేనే ఈ దేశం నిజమైన అభివృద్ధిని సాధించడానికి సోపానం అవుతుంది. ఎందుకంటే భూమిని పంచడం అనేది మేము ప్రధానంగా ముందుకి ఇవాళ తీసుకుని వస్తున్నాం. ఏ రాజకీయ పార్టీకైనా ఈ ప్రజల మీద, ఈ దేశ అభివృద్ధి మీద చిత్తశుద్ధి ఉంటే
భూములు పెంచే కార్యక్రమాన్ని వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టాలనేటువంటి మాలమహనాడు ప్రధానమైన డిమాండ్గా చేస్తుంది. గౌరవ పాత్రికేయ మిత్రులు సమాజాన్ని అనునిత్యం అధ్యయనం చేసి ప్రభావితం చేయగలిగినటువంటి కలం వీరులు ఈ వాస్తవాన్ని మీ అనుభవాలతో ఒకసారి ఆలోచన చేసి మా ఆవేదన కరెక్ట్ అనుకుంటే మీరు దాన్ని ప్రొజెక్ట్ చేస్తారని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అంతేగాని ఈ సంక్షేమ పథకాల పేరుతో 65 సంవత్సరాలు వేల కోట్లు ఖర్చు పెట్టారు. వచ్చింది ఏంటంటే పబ్లిక్ సెక్టర్స్లో ఉద్యోగాల్లో రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేయడం వల్ల నాలాంటి వాళ్ళు కొంతమంది ఉద్యోగాలు పొందాం తప్ప ఈ సంక్షేమ పథకాల వల్ల ఎవరూ బాగుపడలేదు. పైగా వచ్చిన పథకాలు వీళ్ళ మీద దాడులకు కారణం అవుతుంది. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తే నిజమైన ఆశ్చర్యపోతారు. విశాఖపట్నం జిల్లా మాకవరపాలెం మండలం విడుతూరు అనే గ్రామంలో బాడిగేదెలు ఇచ్చారండి ఎస్సీ. పాల్తేటి పంట స్టేట్ ప్రెసిడెంట్ మాలమహనాడు రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితుల మీద సామాన్య ప్రజల జీవన స్థితిగతుల్ని సమీక్షించాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా అనేక జిల్లాలని పర్యటిస్తూ అందులో భాగంగా ఇవాళ శ్రీకాకుళం జిల్లాకు రావటం అయింది. ఈ శ్రీకాకుళం జిల్లాలో పత్రికా మిత్రులతో మాట్లాడుతున్నాం. మా రాష్ట్ర వ్యాప్త సమీక్షల్లో సామాన్యమైనటువంటి పేద తరగతి ప్రజలు, కులవృత్తుల మీద ఉన్నటువంటి ప్రజలు ఇప్పుడున్నటువంటి రాజకీయ సంక్షోభం పట్ల వాళ్ళకి ఏ రకమైనటువంటి అవగాహన లేదని చెప్పి వారి ఆవేదనను మా ముందు ఉంచడం అనేది మాకు చాలా బాధను కలిగించింది. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు సంబంధించి ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం 101 జీవోని ఆర్థికపరమైన అవసరాల్లో ప్రయోజనం ఇవ్వడం కోసం తెచ్చింది. ఆ జీవో మొత్తం లోపభూయిష్టంగా ఉంది. 40 సంవత్సరాల వయోపరిమితి కుదించడం కానీ, లేకపోతే 50% సబ్సిడీ, అది 1 లాఖ్కి బారు పెట్టడం అనేటువంటిది వీళ్ళకి తిట్టలు కోరా గొల్లిగా అని చెప్పి సబ్సిడీ పెంచినట్టు చెప్తూ దాన్ని లిమిటేషన్ చేయటం అంటే ఆ ప్రజలకు నిజమైనటువంటి లబ్ధి చేకూరుకోకుండా వాళ్ళు ఎక్కడేసిన గొంగలు అక్కడే ఉండేటట్టుగా ఆ జీవోలో ఉంది. అదేవిధంగా లబ్ధిదారులను ఎంపిక చేసే దాంట్లో కూడాను రాజకీయ ప్రమేయం అనే దాన్ని జొప్పించి జీవో తెచ్చారు. రాజకీయాలు ఎప్పుడైతే అందులో ఇన్వాల్వ్ అయినాయో ఆ ప్రజలకి వాస్తవంగా అర్హులకి చేరకుండా అది రాజకీయ పునరావాసంగా మారేటువంటి ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఈ అంశాల మీద 50% ఆఫ్ ది కాంపొనెంట్ లోన్ మొత్తంలో సబ్సిడీ ఇవ్వాలి తప్పితే దాన్ని 60% లేదా 1 లాఖ్ బారోనో పెట్టడం అనేటువంటిది నిజంగా వర్గ ప్రజలకు ప్రయోజనం చేకూరడం కంటే నష్టాన్ని చేకూరుస్తుందని చెప్పి అందుకని ఆ జీవోని అమెండ్మెంట్ చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. అంగన్వాడీ వర్కర్ల దీక్షను శుక్రవారం పోలీసులు భగ్నం చేయడాన్ని నిరసిస్తూ పట్టణంలోని అంగన్వాడీ వర్కర్లు సిఐటియు ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి అంగన్వాడీ వర్కర్లను రెగ్యులర్ చేయాలని నినాదాలు చేశారు. సమస్యలపై మేము నిరవధిక నిరాహార దీక్ష చేపట్టిన కార్యక్రమాన్ని నిన్న భగ్నం చేశారు. కనీసం అంగన్వాడీ తాలూకా సమస్యలు పట్టించుకోకుండా ప్రభుత్వం ఈ విధంగా చేయడం దారుణం. అంగన్వాడీలకి ఏ విధంగా వెట్టి చాకిరీ చేయించుకుంటున్నామో అదే విధంగా జీతాలు కూడా పెంచాలి అనే జ్ఞానం లేకపోవడం సిగ్గుచేటు. ఈరోజు ప్రతి ఒక్క అంగన్వాడీ టీచరు, ప్రతి ఒక్క అంగన్వాడీ ఆయా కూడా ఈరోజు సెంటర్ లెవెల్ ఎంత బాధపడుతున్నారో వచ్చి ప్రభుత్వం గుర్తించే స్థితి లేదు. కనీస వేతనం ఈ రోజు 10,000 రూపాయలు అంగన్వాడీలకు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాము. అలాగే పెరిగిన సెంటర్లు ఎటువంటి షరతులు లేకుండా అమలు చేయాలి. షరతులు పెట్టి 600 స్క్వేర్ ఫీట్ ఇస్తే తప్ప అవదు అని చెప్పేసి 600 స్క్వేర్ ఫీట్ ప్రభుత్వం తీసి ఇచ్చిస్తే మాకేం ప్రాబ్లం లేదు కదా అని చెప్పి డిమాండ్ చేస్తున్నాము. అలాగే ఈసారి 5 రోజులు 4 రోజులు నిరాహార దీక్ష చేస్తాము. ఆ దేశాన్ని కూడా భగ్నం చేసింది. భగ్నం చేసిన కూడా ప్రభుత్వమేమో ప్రభుత్వానికి మనం ఎంత చేసి మేమందరూ కూడా మా ప్రాణాలను తెగించేసి మేము అలాగే పోరాడి మధ్యాహ్నం చేసినాక ఈ ప్రభుత్వం దిగొచ్చేసి మా ప్రజలు మేము ఒప్పుకోము. అంగన్వాడీ అలాగే సర్కల్ లేకుండా తెమ్మంటాము. అక్కడ ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకుంటారు మమ్మల్ని. ప్రభుత్వం ప్రతి చిన్న పనికి పెద్ద పనికి అన్నింటికీ అంగన్వాడీతోనే ఉపయోగించుకుంటారు. అన్ని కూడా మేము చేయాలి. తర్వాత అక్కడ వ్యాప్ ఇవ్వడం లేదు. అంగన్వాడీ
పైన చాలా దుర్మార్గంగా విరుచుకుపడింది. నిన్న శాంతియుతంగా నిరాహార దీక్షలు చేస్తుంటే ఆ నిరాహార దీక్షల్ని బలప్రయోగంతో భగ్నం చేసింది ప్రభుత్వం. అయితే ఈ ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. అంగన్వాడీలతోని పెట్టుకోవద్దని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రికి అన్ని సంతకాలు పెడుతున్నారు. అంగన్వాడీల ఫైల్ మీద కూడా సంతకం పెట్టి నువ్వు దిగిపోతే మహిళలైనా సరే నిన్ను మెచ్చుకుంటారు, రేపు నువ్వు రాజకీయాల్లో ఉంటావు, లేకపోతే ఇదే నీకు ఆఖరి ముఖ్యమంత్రిగా అయిపోతావు, జాగ్రత్త అని చెప్పేసి మేము చెప్తున్నాం. కనీస వేతనాలు 10,000 చెల్లించాలి. అంగన్వాడీలు కనీస వేతనం 10,000 చెల్లించాలి. లోక్సభలో సీమాంధ్ర ఎంపీలపై దాడి, తెలంగాణ ఎంపీలు దాడి చేయడాన్ని, ఆత్మరక్షణకు గాను లగడపాటి పెప్పర్ స్ప్రేను ఉపయోగించడాన్ని జాతీయ మీడియా లగడపాటిపై దుమ్మెత్తిపోయడాన్ని వైద్య ఆరోగ్య మంత్రి కొండ్రు మురళీమోహన్ ఖండించారు. ఈ రాష్ట్రంలో అన్ని పార్టీలు తెలంగాణ ఇవ్వాలి, తెలంగాణ ప్రజలు మరి ఇబ్బంది పడుతున్నారు అని వారు అఖిల పక్షంలో మరి వివిధ సందర్భాల్లో డైరెక్ట్గా ఇండైరెక్ట్గా మరి వీడియోలో కానీ లేకపోతే ఆడియో సంబంధంగా అన్నీ కూడా ఎవిడెన్సెస్తో సహా వారు ఈ రాష్ట్రాన్ని చేర్చాలని చెప్పిన తర్వాతే కాంగ్రెస్ పార్టీ తీసుకోవడం జరిగింది. ఈ ఘటన జరగడానికి ముఖ్య కారణం ప్రతిపక్ష పార్టీలు. సార్, అయితే మొన్న జరిగిన పార్లమెంట్ని పూర్వ నేను సచ్చినంత వరకు కూడా కాంగ్రెస్లో కొనసాగుతున్నటువంటి కోట్ల గొడును కాంగ్రెస్ని తప్పుపడుతున్నారు. అంటే కాంగ్రెస్ తుడిచిపెట్టుకుపోతుంది అనేసి ఒక పదాన్ని కూడా అతను చెప్పడం జరిగింది. దాన్ని ఏమంటారు సార్? దాని కంటిన్యూషన్ కొంతమంది కాంగ్రెస్ నాయకులు కూడా కాంగ్రెస్ అధిష్టానం చేసిన తప్పు చేస్తుందని బయటపడుతున్నారు. అంటే మా నాయకులు ముఖ్యంగా కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీతోనే వారు కుటుంబం కానీ వారి జీవితం ఉంది, చివరి వరకు కూడా కాంగ్రెస్తోనే ఉండడం జరుగుతుంది. అయినప్పటికీ వారు ఒక బాధతో వారికి ముఖ్యంగా కర్నూలు, అనంతపూర్, తెలంగాణ కలవాలనే కోరిక బలంగా ఉంది. వారి మా హైకమాండ్ దగ్గర కూడా ఎక్స్ప్రెస్ చేయడం జరిగింది. మా హైకమాండ్ కూడా వాటిని కలపడానికి సంపూర్ణంగా ఉండే టైంలో కూడా మరి జాతీయ పార్టీని బీజేపీ ఏ పరిస్థితుల్లో మేము ఒప్పుకోమని డైరెక్ట్గా మరి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ చెప్పడం వల్ల కాంగ్రెస్ పార్టీ వెనక్కి తగ్గడం జరిగింది. ఇప్పటికైనా బీజేపీ ఒప్పుకుంటే డెఫినెట్గా వారు అనుకునే విధంగానే, ముఖ్యంగా ఆయన బాధపడడానికి కారణం కర్నూలు పక్కనే ఎడ్జసెంట్గా మరి హైదరాబాద్ ఉండడం జరిగింది. సో డెఫినెట్గా కర్నూలు, అనంతపురం ప్రజలు హైదరాబాద్, తెలంగాణలో కలవాలనే కోరిక గాఢంగా ఉంది కాబట్టి ఆ భాగంలోనే మరి రావడం జరిగి ఉంటుంది. కానీ ఆయన కాంగ్రెస్ వాది, కాంగ్రెస్తోనే ఉండడం జరుగుతుంది. పార్లమెంట్ వెల్లలో మా కాంగ్రెస్ పార్టీ మంత్రులు కూడా వెళ్ళడం జరిగింది, అందరూ ఎంపీలు వెళ్ళడం జరిగింది. కానీ మరి ఆత్మరక్షణ కోసం లగడపాటి రాజగోపాల్ గారు స్ప్రే వాడడం జరిగిందని చెప్పినప్పటికీ జాతీయ స్థాయిలో జాతీయ పత్రికలు కానీ జాతీయ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా అంతా కూడా దుమ్మెత్తిపోవడం, ఈరోజు మరి కామెంట్ చేయడం, ఇవన్నీ మనం చూస్తున్నాం. ఈ లగడపాటి రాజగోపాల్ గారు సమైక్యవాది, అంతవరకు నేను ఒప్పుకోవడం జరుగుతుంది. నేనే కాదు, ఈ రాష్ట్రంలో అందరూ ఒప్పుకోవడం జరుగుతుంది. అయినప్పటికీ వారు చేసిన శ్రేష్ట వల్ల ఈరోజు తెలుగు ప్రజలందరూ కూడా తల ఉంచుకునే పరిస్థితి దాపురించడం జరిగింది. అలానే తెలంగాణ ఎంపీలు చేసింది చాలా దారుణం. తెలంగాణకు సంబంధించిన ఎంపీలు మరి పార్టీకి సంబంధం లేకుండా తెలుగుదేశం కానీ కాంగ్రెస్ ఎంపీలని
గట్టిగా పట్టుకోవడం, వారిని కొట్టడం చాలా అత్యంత దారుణం. ఇది అందరం ఖండించవలసిందే. డెఫినెట్గా అండి, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా ప్రతి విషయాన్ని కాంగ్రెస్ పార్టీ తీసుకున్న హైకమాండ్ మేము సమర్థించాలి. కాంగ్రెస్ పార్టీ దేశానికి చేసిన సేవ కానీ ఈ 10 సంవత్సరాల్లో సోనియా గాంధీ గారి ఆధ్వర్యంలో ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో ఉన్న పేద ప్రజలు, దళితులు, గిరిజనులు, బడుగు బలహీన వర్గాలు ఈరోజు 3 పూటలు తింటున్నారంటే ఎన్ఆర్జేసీ కార్యక్రమాన్ని నేను ఖచ్చితంగా చెప్పగలను. ఇదే 10 సంవత్సరాల కిందట 30 రూపాయలు ఒక కూలి రావాలంటే ఎంతో ఇబ్బంది పడే పరిస్థితిని స్వయంగా చూశాను. ఈరోజు 100 రూపాయల నుంచి 120 రూపాయలు మరి వారు సంపాదించడం, వారు హాయిగా బతకడం మేము చూస్తున్నాం. అదేవిధంగా ఈరోజు ఈ దేశంలో అవినీతిని అంతం చేయడానికి రైట్ టు ఇన్ఫర్మేషన్ మరి యూపీఏ ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. సోనియా గాంధీ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఫుడ్ సెక్యూరిటీ బిల్ తీసుకురావడం జరుగుతుంది. ఈరోజు లోక్పాల్ బిల్ తీసుకురావడం జరుగుతుంది. ఈరోజు రైట్ టు ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చాం. మేము గర్వంగా చెప్తాం, కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయాలు చాలా గర్వంగా మేము కాంగ్రెస్ కార్యకర్తగా మేము అభినందిస్తాం. కాంగ్రెస్ లోనే ఉంటాం, కాంగ్రెస్ ని గెలిపించుకుంటాం. కాంగ్రెస్ మా నాయకురాలు సోనియా గాంధీని ఎవరు కామెంట్ చేసి మేము ఖండిస్తాం. ఎవరైతే నిజంగా మరి ఆలోచిస్తారో, ఎవరైతే మానవతంగా ఆలోచిస్తారో సోనియా గాంధీని ఒక్క మాటన్నా మేము తీవ్రంగా ఖండిస్తాం. విభజన పక్కన పెట్టండి, విభజన అనేది ముందే చెప్పాను నేను. ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్ష పార్టీలు చేసిన దారుణమైన ద్వంద్వ వైఖరి వల్ల ఈ రోజు ఈ రాష్ట్రం విడిపోవడం జరుగుతుంది. విడిపోయినా వీటికి కారణం తెలుగుదేశం, వైఎస్ఆర్సీపీ, బీజేపీ, సిపిఐ. అందుకోసం కాంగ్రెస్ పార్టీ తప్పులేదు. కాంగ్రెస్ పార్టీ అందరూ తీసుకున్న నిర్ణయం, దాన్ని మేము సమర్థిస్తాం. వారు ఏ నిర్ణయం తీసుకున్నా మేము సమర్థిస్తాం. ఇది రేపు జరగకూడదనే తర్వాత కాంగ్రెస్ పార్టీని, సోనియా గాంధీని ఎవరైనా ఒప్పుకునే పరిస్థితి లేదు. వారిని ఖండిస్తాం. సోనియా గాంధీని తింటే ఈ రాష్ట్రంలో ఉన్న బడుగు బలహీన వర్గాన్ని, దళితుని, గిరిజను తిట్టినట్టే నేను ఖచ్చితంగా చెప్పగలను. సార్, సాక్షాత్ ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి వైఖరిని తప్పెట్టారండి. మరి కొన్ని ఇన్సిడెంట్లో కొందరు స్పందించడం జరుగుతుంది. దాన్ని తీసుకుని మొత్తం అందరికి కూడా బ్రాడ్ గా చేయని అవసరం లేదు. ఇప్పుడు ఈ రాష్ట్రంలో సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీ క్రైసిస్ లేదు. కొందరు వ్యక్తులు అంటే మీరు డబ్బున్న వ్యక్తులు అయితే, పలుకుడి వ్యక్తులు కావాలి కాంగ్రెస్ నాశనం చేయాలి, తెలుగుదేశాన్ని మీదకి తీసుకురావాలి. దానికోసం చేసిన ఉత్సాహంలో భాగంగా తప్పించి ప్రతి గ్రామంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ చాలా స్ట్రాంగ్ గా ఉంది. రేపు రాబోయే ఎలక్షన్స్ లో మేము ఖచ్చితంగా మళ్ళీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకునే పరిస్థితి ఉంది. మా దగ్గర ఎక్కడా వీక్ అవ్వలేదు. ఏదేమైనప్పటికీ ఈ సెంటిమెంట్ ని కొందరు కావాలని డబ్బులు తీసుకొని తెలుగుదేశాన్ని ఫేవర్ చేయడానికి కొందరు నాయకులు ప్రోత్సాహంతో మీడియాలో, లేకపోతే మరి ప్రెస్ మీడియాలో కానీ ఎలక్ట్రానిక్ మీడియాలో ఎక్కువ చేస్తున్నారు. ఓకే సార్, ఇప్పుడు ముఖ్యమంత్రి గారు రాజీనామా చేసి కొత్త పార్టీ పెడతారంటారు. అయితే మీరు ముఖ్యమంత్రిగా అత్యంత సన్నిహితుడిగా ఉన్నారని కూడా ఉంది. అయితే ముఖ్యమంత్రితో కూడా మీరు ఎత్తున్నారా, కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతారా? కాంగ్రెస్ పార్టీని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు ఏ పరిస్థితుల్లో వదలరు. వారి కుటుంబం కానీ వారు కానీ 12 మరి ఇప్పటికే ఎలక్షన్స్ లో పాల్గొనడం జరిగింది. ఆయన కాంగ్రెస్ కార్యకర్త, స్ట్రాంగ్ కాంగ్రెస్ కార్యకర్తనే. మరి మా అధిష్టానం సోనియా గాంధీ గారు మెచ్చి ఆయన్ని ముఖ్యమంత్రి చేయడం జరిగింది. అందుకోసం ఆయన కిరణ్ కుమార్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీని మోసం చేయరు, కాంగ్రెస్ పార్టీతోనే ఉంటారు. కాంగ్రెస్ పార్టీ నాయకునే ఆయన కంటిన్యూ అవ్వడం జరుగుతుంది. చేసే పరిస్థితి ఉత్పన్నం కాదు. జే న్యూస్ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి జే న్యూస్ బులెటిన్లో కలుద్దాం. చూస్తూ ఉండండి ప్రతి దృశ్యం ప్రజాపక్షం జే న్యూస్.